తెలంగాణ వ్యాప్తంగా 15 ఎంపీ సీట్లు సాధించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, తప్పకుండా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవబోతున్నామని ఎమ్మెల్యే వెట్మ బొజ్జు పటేల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణాను తరపున బోత్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఆడి గజేందర్, కంది శ్రీనివాసరెడ్డితో కలిసి నామినేషన్ వేశారు. ఇక జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఓఆర్ఓ కార్యాలయంలో ఈ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజశేష ఈ నామినేషన్ పత్రాలను స్వీకరించారు. అనంతరం మీడియా సెంటర్ వద్ద ఎమ్మెల్యే వెట్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ తెలంగాణలో 17 స్థానాలకు గాను 15 స్థానాలను కైవసం చేసుకోవడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహ రచనతో ముందుకెళ్తుందని అన్నారు. తప్పకుండా ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానంలో గెలవబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జిల్లా చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా ఒక మహిళకు, అందులోనూ ఆదివాసీ బిడ్డకు అవకాశం కల్పించిందని అన్నారు. ఆత్రం సుగుణను తమ ఆడపడుచుగా భావించి ఆదరించాలని, భారీ మెజార్టీతో ఆమెను విజయ తీరాలకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఇక బీజేపీ మతం పేరుతో, దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ భిన్నత్వంలో ఏకత్వంలో అందరూ కలిసి పనిచేసి ఉండాలని, ఈ ప్రాంతాన్ని సమిష్టిగా అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో ముందుకు సాగుతుందని అన్నారు. గతంలో 6 గ్యారెంటీలు, నేడు 5 న్యాయ సూత్రాలతో ఎన్నికల బరిలోకి దిగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆత్రం సుగుణను ఆదరించి పార్లమెంటుకు పంపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఆత్రం సుగుణ కుటుంబం పేద కుటుంబమని, అనేక సమస్యలపై పోరాటాలు చేసిన కుటుంబమని తెలిపారు. అందుకే ఆమె సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ ప్రాంతవాసులు పార్టీని తప్పకుండా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డి శ్రీలేఖ, న్యాయవాది అఫ్రోజ్, మరో మద్దతుదారులు కరీం ఖాన్ పాల్గొన్నారు. ఈరోజు మా పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ గారి యొక్క నామినేషన్ వేయడానికి మేమంతా కూడా రావడం జరిగింది. కాంటెస్టెడ్ క్యాండిడేట్ మేము తప్పకుండా ఈ ఎన్నికల్లో గెలవబోతున్నాం. మా లక్ష్యం ఒక్కటే, తెలంగాణ రాష్ట్రంలో 15 సీట్లను సాధించడం మా లక్ష్యం. అందులో అక్షర క్రమంలో ముందు వరుసలో ఉన్న ఆదిలాబాద్ పార్లమెంట్ తప్పకుండా మొదటిసారికి ఒక మహిళకు అవకాశం వచ్చింది. కాబట్టి ఈ ప్రాంతవాసులందరూ కూడా చాలా మంచిగా రెస్పాన్స్ అవుతారు, స్పందన బాగుంది. ఏదైతే భారతీయ జనతా పార్టీ మతం పేరు మీద చెప్పి దేవుళ్ళ పేరు మీద రాజకీయం చేస్తుందో, అదే కాంగ్రెస్ పార్టీ భిన్నత్వంలో ఏకత్వం, మనమంతా కలిసిమెలిసి ఉండాలి, మనమంతా ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో గతంలో 6 గ్యారెంటీలు, ఈరోజు 5 న్యాయ సూత్రాలతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈరోజు వేసే నామినేషన్ తప్పకుండా ఒక గెలుపుకు నాంది కాబోతుంది. తప్పకుండా ఈ ప్రాంత వాసులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని మేము ఒక నమ్మకంతో ఉన్నాం. అదేవిధంగా మహిళని ఒక ఆడపడుచుగా, మీ చెల్లెగా, మీ అక్కగా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తారని మేమైతే ఆశిస్తున్నాం. అదే రకంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా పాటుపడే కుటుంబం, అదేవిధంగా వాళ్ళ కుటుంబం రాజకీయాలు రాకంటే ముందు రైతు ఆత్మహత్యల మీద కావచ్చు, ప్రజా సమస్యల మీద కావచ్చు పోరాటం చేసిన కుటుంబం. కాబట్టి అలాంటి కుటుంబం, ఒక పేద కుటుంబంకి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించిందంటే పేదవాళ్ళ సమస్యల పరిష్కారం చేస్తుందనే ఆలోచనతో ఒక పేదింటి బిడ్డకి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకారం చేసి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఆత్రం సుగుణ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి ఆత్రం సుగుణక్క గారి నామినేషన్ మేము దాఖలు చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే వెట్మ బొజ్జు పటేల్ గారు, నా సహచరుడు బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ తరపున నాతో పాటు పోటీ చేసిన ఆడే గజేందర్ గారు, మేము మిగతా మా పార్టీ నాయకులను కలిసి వారికి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొదటి సెట్ నామినేషన్ సమర్పించడం జరిగింది. ఈరోజు మంచి రోజు చూసుకొని, సో ఒక ఆదివాసీ ముద్దు బిడ్డను, ఒక మన పుట్టింటి బిడ్డ, మన ఆడబిడ్డను ఆదిలాబాద్ తరపున మొట్టమొదటిసారిగా ఒక ఎంపీగా ఒక మహిళను గెలిపించాల్సిందిగా ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఒక గొప్ప క్షణం. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మహిళకి టికెట్ ఇవ్వడం నిజంగా మహిళలందరికీ ఒక గొప్ప గర్వకారణం. ఎందుకంటే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున సగానికి పైగా మహిళలు ఉన్నారు. వారందరికీ కూడా గౌరవ సూచకంగా ఉంటుంది. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయిన ఆదివాసీ ముద్దుబిడ్డ ఎన్నో ఉద్యమాలు చేసి ఆమె మీద 56 కేసులు ఉన్నా ప్రజల కోసం పోరాటం చేస్తుందని, ఎప్పుడు లేని విధంగా తెలంగాణ చరిత్రలోనే ఒక ఆదివాసీ మహిళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఈరోజు పోటీలో నిలబెట్టడం జరిగింది. ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే
వెడమ బోజు గారు మరియు ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొదటి సెట్ ను నామినేషన్ వేయడం జరిగింది. అందులో నేనే ప్రపోజల్ చేయడం జరిగింది. మరియు ఆదిలాబాద్ పార్లమెంట్ ఓటర్ మహాశయులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎప్పుడు కోసం మన నియోజకవర్గం